ప్రభువైన యేసు నామాన మీ అందరికీ శుభాభివందనాలు. ఈ వారం మనము 121వ కీర్తనను ధ్యానించుకుందాము. మీకు ఎప్పుడైనా ఒక పెద్ద ప్రయాణము చేసిన, ఇల్లు మారిన, ఊరు మారిన సందర్భం జ్ఞాపకం వస్తుందా? ఎక్కడో ఉద్యోగం వచ్చింది, అంతా సర్దుకుని వెళ్ళాలి, లైఫ్ మరలా ప్రారంభం. లేదు, అబ్బాయికి అమ్మాయికి ఎక్కడో కాలేజీలో సీట్ వచ్చింది, హాస్టల్కి వెళ్తుంది, పంపిస్తున్నాము. అదో పెద్ద ప్రయాణం. బిడ్డకు ప్రయాణమే, తల్లిదండ్రులకు కుటుంబానికి ప్రయాణమే. ఏదో వ్యాపారం కొరకు ఇల్లు మారాము, ఎంతకాలం అక్కడ ఉంటామో తెలియదు. మరొక నూతన ఆరంభం. ఇలాంటి సందర్భాలు మీ జీవితాల్లో ఏదన్నా జ్ఞాపకం వస్తున్నాయా? నాకు జ్ఞాపకం, కెనడా వెళ్ళినప్పుడు, యుఎస్ వచ్చినప్పుడు కాదు, ముందు యుఎస్ వెళ్ళాను, తర్వాత కెనడా వెళ్ళాను. నాకు అక్కడ ఎవరో తెలియదు, ఎవరో కానీ 2-3 ఫోన్ నెంబర్స్ ఇచ్చి వెళ్ళిన తర్వాత పిల్లు, ఏదైనా అవసరం అయితే అంటే కనీసం పరిచితులు ఉన్నారు, బంధువులు లేరు, పరిచితులు ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎవరో ఫోన్ నెంబర్లు ఇచ్చారు, అవసరమైతే పిలువు అన్నారు. కాస్తో కూస్తో ఆందోళన ఉంటుంది, ఎందుకంటే ఇది నూతన ఆరంభం, దూర ప్రయాణం. మీ జీవితాల్లో జ్ఞాపకం ఉందా? కొన్ని జీవితంలో ప్రయాణాలు, నిస్సహాయం, సీజన్స్, కాలాలు, ఏం చేయాలో తెలియదు, ఏం చేయలేని పరిస్థితి, నిస్పృహ, ఎందుకు చేయాలే, ఇక నేను చేయలేను అన్న కాలాలు ఏమైనా ఉన్నాయా? ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ కాలాలను జ్ఞాపకం చేసుకోండి. దేవుని ప్రజలు బబులోనులో చెరలో ఉన్నప్పుడు వచ్చిన పాట అంటారు, ఇది యాత్రా కీర్తన. కొంతమంది అంటారు, లేదు తిరిగి వచ్చిన తర్వాత పాడిన పాట అంటారు. అది కూడా అవ్వచ్చు. తిరిగి వచ్చిన తర్వాత మటుకి మాటికి కనీసం పండగ రోజుల్లో పాడేవారు, యెరూషలేముకు యాత్ర వెళ్ళినప్పుడు పాడేవారు. అది దాన్ని బట్టే 121వ కీర్తనను, నిజానికి 120 నుండి 134వ కీర్తనలు, ఈ 15 కీర్తనలను యాత్రా కీర్తనలు అంటారు, ప్రయాణపు పాటలు. యెరూషలేముకి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు, కాలినడక మీద వెళ్ళినప్పుడు, కుటుంబాలుగాను ఒంటరిగాను వెళ్ళినప్పుడు, యెరూషలేము చుట్టూ ఉన్న కొండలను దాటుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ కొండలను చూస్తూ కొండల మధ్యన పాడిన పాటలు, ప్రయాణపు పాటలు, యాత్రా కీర్తనలు. పండగలు అనగానే జ్ఞాపకం వచ్చింది, కిద్రోను వాగు దాటి యేసయ్య తన యొక్క శిష్యులతో గురువారం రాత్రి, మనము మాండీ థర్స్డే జ్ఞాపకం చేసుకుంటాము, పస్కా పండుగ జ్ఞాపకం, ఆయన చనిపోకముందు కీర్తనలు పాడిన రాయబడి ఉంది. ఈ పాటలే యాత్రా కీర్తనలు అయి ఉంటాయి. ఎందుకంటే పండగకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ పాటలనే పాడేవారు, ఈ కీర్తననే పాడేవారు.
తర్వాత మందిరాల్లో కూడా ఇప్పుడు ఇంకా పాడుతుంటారు ఈ పాటలు. ఒకరు మొదలెట్టడం, మరొకరు పూర్తి చేయడం. ఈ యొక్క కొండల నుండి కొండల మధ్యన వెళుతున్నప్పుడు వీళ్ళకి వచ్చే ఆలోచన ఏమై ఉంటుంది? పోయిన వారం ఫీనిక్స్, అరిజోనాలో ఆదరించి నాతో సమయాన్ని గడిపిన ప్రతి కుటుంబానికి, మన ముఖ్యంగా యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ వారికి నా నిండు వందనాలు. మిమ్మల్ని కలిసినప్పుడల్లా మరికొంచెం సాధ, మరికొంచెం స్వస్థత, మరికొంచెం ధైర్యం, మరికొంచెం ఆదరణ వస్తుంది. వచ్చే వారం ఎక్కడ సౌత్ కేరళైనా గ్రీన్విల్లో ఆరాధనకు వెళ్తున్నాను, ప్రార్థించండి. ఈ ఫీనిక్స్, అరిజోనాలో గ్రాండ్ కెన్యన్కి వెళ్ళినప్పుడు కొండలు కనబడ్డాయి. కొండలు కనబడినప్పుడు అదొక అద్భుతం, ఆశ్చర్యం. కొండలకే ఇన్ని అందాలు ఉంటాయా అని అనిపించింది. సో కొండలు అనగానే మనకు అందాలు అనిపించు, ఇదేదో చెప్తున్నప్పుడు నాకు అనిపించింది చెప్పాను. కొండలు అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది అంటే, చుట్టూరు కొండలు ఉన్నప్పుడు మధ్య అయితే భయం వేస్తుంది, లేకపోతే కాపుదల ధైర్యం వస్తుంది. యూజువల్గా ఈ యొక్క హెబ్రీ లేఖనాల యొక్క లిటరేచర్లో భయము, ఒంటరితనాన్ని లోయలకు పెట్టేవారు. కాపుదల ఉన్న ఫీలింగ్ ఉంది కదా, దానికి కొండల్ని పెట్టేవారు. అది అవ్వచ్చు. కొండలు అనగానే మళ్ళీ ఏమి జ్ఞాపకం వస్తుందంటే, నీకు 125వ కీర్తనలో నిలకడగా నిలుచు పర్వతాలు అంటాడు. అంటే స్థిరత్వం, స్టెబిలిటీ జ్ఞాపకం వస్తుంది. కొండల గురించి ప్రస్తావించినప్పుడు అప్పుడు ఏం జ్ఞాపకం వచ్చి ఉంటుందంటే, శత్రువులు వచ్చినప్పుడు ఆ దండులుగా వచ్చి వాళ్ళు కొండల మీద మాటేసేవారు. వాళ్ళ స్టేషన్స్ పెట్టుకుని అటాక్ చేసేవారు. కింద ఉన్న వాళ్ళు మైదానం మీద ఉన్న వాళ్ళకి కనబడేవారు, పైన ఉన్న వాళ్ళు మైదానం మీద ఉన్న వాళ్ళకి అంత ఈజీగా కనబడరు. హెబ్రీ లేఖనాలలో కొండలు అనేదాన్ని చుట్టుపక్కల ఉన్న ఈ వైరి దేశాలు ఉన్నాయి కదా, శత్రువులు ఉన్నారు కదా, ఆ శత్రువుల గురించి సూచించేది. కొండల వెనకాల వాళ్ళు దాక్కున్నారని చెప్పేసి. యెరూషలేము చుట్టూ ఉన్న కొండల గురించి కొన్ని పుకార్లు ఉండేవి. ఏంటంటే, యెరూషలేములో వచ్చి దేవాలయాన్ని దావీదు కట్టి తర్వాత సొలొమోను పూర్తి చేసినప్పుడు, దానిని ముఖ్య పట్టణం చేసినప్పుడు ఆ ఊర్లో ఉన్న పిశాచులు ఇవన్నీ ఆ కొండల్లో దాక్కున్నాయని కొంతమందికి పుకార్లు, నమ్మకాలు ఉండేవి. అది నిజం అంటలేదు నేను, ఆ అనుమానాలు కొంతమందికి ఉండేవి. కొండలు అనగానే కొంతమందికి ఆ అనుమానాలు కూడా వచ్చేవి. కొండలు అనేవి దొంగలకు కూడా అవకాశాలు, దోచుకోవడానికి, పట్టుకుని పారిపోయి దాక్కోవడానికి. కానీ సహజంగా ఎక్కువ మటుకు కొండలు అనేవన్నీ కాపుదలకు సూచనగా చూచేవారు. అక్కడి నుండే మనకు కాపుదల వస్తుంది అని కొందరు భ్రమపడేవారు. అదిని భూమి మీద కొంచెం ఎత్తుకుంటుంది కదా, దైవానికి దగ్గరగా ఉంటుంది అని కొంతమంది దైవాన్ని కొండల దైవంగా, పర్వతాల దైవంగా చూసేవారు. అది 2వ రాజుల గ్రంథంలో ఒక చోట దాని ప్రస్తావన కూడా ఉంది. లోయలకు కాదు, ఆయన పర్వతాల్లో ఉండే దైవము అని నమ్మిన కొంతమంది ఆ రోజుల్లో ఉండేవారు. అందుకనే సీనాయి, సియోను పర్వతాలుగా ప్రస్తావించబడ్డాయి. ఈ యొక్క 121వ కీర్తన, పోయిన వారమేమో 23వ కీర్తన నుండి ధ్యానించాము. ఆదరణనిచ్చే కాపరి కీర్తన. ఇదేమో మరలా ఆదరణనిచ్చేది, కానీ యాత్రా కీర్తన.
దీని గురించి చరిత్రలో చాలా ప్రత్యేకమైన సంఘటనలు ఉన్నాయి. ఎవరు 4వ శతాబ్దము మధ్య భాగంలో పుట్టి 5వ శతాబ్దం వరకు బ్రతికిన సెయింట్ అగస్టీను డిసెంబర్ 5వ తారీఖున ఎన్నిసార్లు చేశాడు కానీ చేసేవాడంట ఈ కీర్తన నుండి. డిసెంబర్ 5వ తారీఖున అప్పుడు ఏం జరిగేది? మీరు మన కొత్తగా పండగలే మొదలెట్టకండి, ఉన్న పండగలు చాలు మనకి. ఓకే, ఒక ఆఫ్రికా దేశానికి చెందిన క్రిస్పీనా అని ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుంటూ ఒక ఫీస్ట్ జరిగేది సంఘంలో. ఎవరు? ఆఫ్రికా ఖండంలో ఉన్న పునీత క్రిస్పీనా అంటే ఎవరు అంటే హతసాక్షి అయిన ఒక తల్లి. తన దేశంలో అందరూ రాజుగారికి మొక్కమంటే, చక్రవర్తికి మొక్కమంటే, దైవాలకి అన్నిటికీ మొక్కమంటే లేదు, నాకు ఒకే దైవం అని యేసయ్యని నమ్మింది. అందుకని చెప్పి దౌర్భాగ్యులు, దుష్టులు ఆమెను చంపేశారు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ డిసెంబర్ 5వ తారీఖున సంఘం అప్పుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆరాధించి, ఇదిగో ధైర్యంగా ఉందాము అని చెప్పేవారు. 2 విషయాలు గమనించండి. ఈమె పునీత పవిత్రురాలని నమ్మకం, ఆఫ్రికా నుండి వచ్చింది స్త్రీ, ఆమెను జ్ఞాపకం చేసుకుని సంఘం ధైర్యం తెచ్చుకునేది ఆమె ధైర్యాన్ని నుండి. అప్పుడు అగస్టీన్ జ్ఞాపకం చేస్తాడు ఏంటంటే, జీవంలోను మరణంలోను, సాక్ష్యంలోను హతసాక్ష్యంలోను మనల్ని కాపాడేది ఎవరు అంటే దైవమే అని అగస్టీన్ జ్ఞాపకం చేస్తుంటాడు. దీన్ని మార్టిన్ లూథరు 16వ శతాబ్దంలో దీని నుండి ప్రసంగిస్తూ ఏమంటాడంటే, ఇదిగో ఇది ఆదరణను ఇచ్చే కీర్తన, కాపాడును కాపాడును కాపాడును, దైవమే కాపాడును అన్న ఆదరణనిచ్చే కీర్తన అంటాడు. మరి జాన్ కాల్విన్ సంగతి ఏంటని మీరు అడగవచ్చు. 16వ శతాబ్దంలో జాన్ కాల్విన్ ఏమంటాడంటే, ఇదిగో దేవుని యొక్క శక్తి సామ్రాజ్యాల గురించి చెబుతుంది. కృపామయుడు, శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే ఆకాశం భూమి ఆయనే సృజించాడు. పగలు రాత్రి నమ్మకంగా ఆయనే కాపాడతాడు, కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు అని కాల్విన్ దీని నుండి ప్రసంగం చేశాడు. అంటే మన యొక్క పూర్వీకులు వేల సంవత్సరాలుగా ఈ వాక్యం నుండి ధ్యానించి ధైర్యం, ఆదరణ పొందారు. నేను వింటుంటాను, ఈ యొక్క వాక్యాలు వింటుంటాను, అప్పుడప్పుడు చదువుతుంటాను. ఎక్కువ ఎక్కడంటే మొన్న 23వ కీర్తనలాగా దీనిని మరణం సమయంలో చదువుతారు. లెక్క ఏంటంటే, ఒక యాత్ర ముగిసింది, మరో యాత్ర ప్రారంభమైంది. ఆ యాత్రకి ఈ కీర్తన నువ్వు ఒంటరి కాదు, నీతో ఆ దైవం ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో పాపో బాబో పుట్టిన తర్వాత మందిరానికి తీసుకొచ్చిన తర్వాత 10 మందిలో నిలబెట్టి ఆశీర్వదిస్తారు కదా. ఆశీర్వదించే సమయంలో కూడా ఈ 121వ కీర్తన కొన్ని సంఘాల్లో చదువుతారు. ఏంటంటే ఒక యాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర ఒంటరి యాత్ర కాదు, దైవంతో యాత్ర. ఒక మాట చెప్తాను, మన యాత్రలన్నీ దేవుని యొక్క యాత్రలో భాగమే. మనము పయనిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రయాణంలో భాగంగా ఉన్నాము. అందుకనే ధైర్యంగా ఉండాలి. ఆ యాత్రకు అంతు లేదు, ఈ యాత్రకు అంతు ఉండదు. ఆ ప్రయాణంలో మనం ఉన్నాం కాబట్టి
మనము ఒంటరోళ్ళం కాదు. మరణం అప్పుడు, పుట్టికప్పుడు, ఇందా చెప్పాను కదా, పెద్ద ప్రయాణం, దేశం దాడుతున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు, ట్రాన్స్ఫర్ అయినప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని యూజువల్గా సంఘాల్లో చదువుతారు, కుటుంబాల్లో చదువుతారు, ధైర్యాన్ని తెచ్చుకుంటారు. ఇందులో మొదటి 2 వచనాలు ఒక వ్యక్తి చదివినట్టు ఉంటుంది. మిగిలిన 3 నుండి 8 వచనాలు మరొక వ్యక్తి దానికి ప్రతిస్పందనగా ఇచ్చినట్లు ఉంటుంది. కొండల తట్టు నా కనులు ఇస్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. మనకి ఈ రోజుల్లో కొండలు అనగానే చాలా కొండలను చూస్తున్నాం మనం. ఇందాక అన్నాను కదా, ఊరు వెళ్ళినప్పుడు బంధువులు ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చి వీళ్ళు నీకు సాయం చేస్తారులే అని చెప్తారు, అది కొండ. మనకు కూడా మన జీవితాల్లో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు నమ్ముతాం, మనకి మన మంచి కొరకు, మన క్షేమం కొరకు ఏదో చెప్తారు, గైడ్ చేస్తారు అని నమ్ముతాం. ఆ కొండలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మన కాపరులు, పాస్టర్స్ మంచి మాటలు చెప్తారు, సహాయం చేస్తారు. కాబట్టి వాళ్ళ వైపు కూడా చూస్తాము. ఈ మధ్యన గత 10 రోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సోదరులు అటు ఇటు చూస్తున్నాము. నిస్సహాయ స్థితిలో ఉండి, నిరసనతో ఉండి, అటు ఇటు చూసి కొంతమంది ఈ వీడియోలు అంటున్నారు, ఎక్కడో అమెరికా దేశంలో ట్రంప్ వచ్చి చేస్తాడో ఏదో అని చెప్పేసి అనుకుంటున్నారు. లేదు, మనం వాటికన్కి ఒక కబురు ఎట్టొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది అంటున్నారు యునైటెడ్ నేషన్స్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఇక్కడ న్యాయం జరుగుతలేదు అనుకుంటున్నారు. ఎన్ని కొండలండి, ఎన్ని కొండల తట్లు మనము తొట్టు చూస్తున్నాము. మనము మన జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో పెద్ద దిక్కుల్ని, ఉద్యోగం ఇచ్చిన ఆయన మనల్ని ప్రమోట్ చేస్తాడేమో, కనీసం ఉద్యోగం నిలబడుతుందేమో అని మనం ఉద్యోగస్తులుగా కొంతమంది చూస్తున్నాం. వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఇదిగో ఈ బేరం ప్రతిసారి వస్తాడు, ఈ కస్టమర్లు వీళ్ళు వస్తారు కాబట్టి, ఈ 4-5 వచ్చారు కాబట్టి నా వ్యాపారం నడుస్తుందని ఆ కొండలను చూస్తున్నాము. ఇదిగో భక్తులుగా కానీ, కుటుంబాలుగా కానీ, క్రైస్తవ సమాజంగా కానీ మనము కొన్ని కొండలను చూస్తున్నాము, అనుకుంటున్నాం ఇక్కడ నుండే మాకు సహాయం వస్తుందని చెప్పేసి. ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, నో. సహాయం అనేది యెహోవా వలనే. అఫ్కోర్స్ కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, చట్టం ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, వాటిని నమ్మొచ్చు. కానీ వాటి వైపే చూసి ఇదే మనకు సహాయం చేస్తుంది అనుకోవడం భ్రమ. యెహోవాయే సహాయము చేయును. ఆ యెహోవా వలనే సహాయము కారణం అని మళ్ళీ ఇంకో మాట అంటాడు. ఇదిగో ఆ యెహోవా ఎవరంటే భూమి ఆకాశములను సృజించిన వాడు, సృజించాడు కాబట్టి సహాయం చేస్తాడు. ఇది బబులోను చెరలో ఉన్నప్పుడు వచ్చిన లిటరేచర్లో ఒక థీమ్ ఉంటుంది. ఇది వాల్టర్ బ్రూగర్మ్యాన్ గారు రాస్తారు. సృష్టించాడు, రక్షిస్తాడు, సృజించాడు, విడిపిస్తాడు. నా దైవం ఏంటి ఏంటంటే అప్పుడు అగాధ జలముల నుండి సృష్టిని తాగలిగిన ఆ దైవం ఇప్పుడు బబులోనులో చెరలో ఉన్న మమ్మల్ని ఎందుకు విమోచించలేడు? సృష్టించగలిగిన ఆ సామర్థ్యం ఆ దైవానికి ఉంది. మమ్మల్ని రక్షించే ఆ సామర్థ్యం ఆ దైవానికి ఉంది. అందుకనే
యెషయా గ్రంథము 40 నుండి 55 వరకు మాటి మాటికి ఇది వస్తుంది. ఇదిగో యాకోబు, ఇదిగో ఇశ్రాయేలు, మర్చిపోయావా? నిన్ను సృష్టించింది ఎవరు? నిన్ను ఐగుప్తు నుండి విడిపించింది ఎవరు? ఇప్పుడు నిన్ను విడిపించబోతుంది ఆ దైవమే, ఆ యెహోవాయే. ఈ ప్రశ్న సమాధానము ఈ వ్యక్తి అడిగిన తర్వాత, కొండల తట్టు నా కన్నులు ఇస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే సహాయం వస్తుంది, భూమి ఆకాశములు సృజించింది ఆయనే అన్న తర్వాత అప్పుడు రెస్పాన్స్. ఒక యాజకుడు అవ్వచ్చు, అక్కడ ఆ పరిస్థితుల్లో ఉన్న ఒక పెద్ద మనిషి అవ్వచ్చు, రెస్పాన్స్ 3వ వచనం నుండి 8వ వచనం వరకు అందులో ఒక మాట మాటి మాటికి వస్తుంది. నిజానికి ఈ ప్రసంగానికి టైటిల్ అదే పెడదాం అనుకున్నాను, కానీ కొండలు తట్టుని పెట్టాను. ఏంటిది? కాపాడును 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 అని 6 సార్లు వస్తుంది ఈ యొక్క వచనాల్లో. 8 వచనాలు, 6 వచనాలు, 6 సార్లు కాపాడును. ఎవరిని? మనల్ని కాపాడును. ఇంకెవరిని? మనల్నే కాదు, సమాజాన్ని, ఇశ్రాయేలును కాపాడును. ఎలా? పట్టించుకున్నట్టు కాదు, కొనకక నిద్రపోక 24 గంటలు అదే పనిగా కాపాడుతూ ఉండును. దేని నుండి? పగలు ఎండ దెబ్బ, వడదెబ్బ అంటాం కదా మనం. సాయంకాలం వెన్నెల దెబ్బ. ఆ రోజుల్లో ఒక నమ్మకం ఉండేది ఏంటంటే, వెన్నెల దెబ్బ మానసిక పరిస్థితి మీద ప్రభావితం అయ్యి పిచ్చి వస్తుందని అనుకునేవారు. అందుకనే లునటిక్స్ అంటారు, పిచ్చికి లునటిక్స్ అంటారు. లూనా అనే పదము చంద్రునికి చెందింది. ఎండ దెబ్బ నుండి, వెన్నెల దెబ్బ నుండి రాత్రి పగలు కాపాడును. అంటే దైవం మనల్ని కాపాడని సమయం లేదు, ప్రతి సమయంలోనూ కాపాడుతూనే ఉండును. అంటే బ్రతుకున్నప్పుడైనా, తర్వాత కూడానా? ఎప్పుడు? పగలైనా, రాత్రి కాదా? రాత్రి కూడా. కొండ మీద, కింద కాదా? మరి కాపాడని స్థలము లేదు, కాపాడని సమయం లేదు, కాపాడని స్థలము లేదు. రాయబడి ఉంది అక్కడ, అపాయం రాకుండా నీడగా కాపాడుతూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాం మనం, మరి అక్కడ గొల్గోతా శిఖరం మీద యేసయ్యను వారిని సిలువ వేసినప్పుడు, హింసించినప్పుడు, వెక్కిరించినప్పుడు ఎక్కడ? అక్కడ కూడా. మన జీవితంలో ఎప్పుడైతే నేను ఒక్కనే అయిపోయాను, నాకు ఇంక తోడు లేదు, ఇంతమంది శత్రువులను ఎదుర్కోవాలి అనుకుంటాం కదా, అక్కడ కూడా దైవం మనల్ని కాపాడని స్థలము లేదు, సమయం లేదు. ఎలా? దేన్ని? నీ ప్రాణమును. మనం నేర్చుకున్నాం, నా ప్రాణాన్ని సాధి తీర్చుతాడు అని. ఇక్కడ నా ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని కాపాడును. నిరంతరం నిరంతరం నీ రాకపోకలను, అంటే ఉన్నప్పుడు, వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు, ఎవ్రీ మూవ్, ప్రతి కదలికను ఆ దైవం కాపాడును. 6 సార్లు చెప్తాడు. మించిన ధైర్యం ఇంకేం కావాలి మనకి? అదే ధైర్యం పౌలు గారు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయంలో దాన్ని ఇంకా పొయిటిక్గా పెడతాడు. ఎప్పుడెప్పుడు ఎవరి నుండి అంటే మరణం నుండి. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది పక్కకు తీయలేదు. మరణం అయితే ఏంటి, జీవం అయితే ఏంటి, దేవదూతలు ఏంటి, ప్రధానులేంటి, ఉన్నవేంటి, రాబోను ఏంటి, ఎత్తులేంటి, పల్లాలేంటి, సృష్టించింది ఏదైనా సరే కాపాడుతూ మనల్ని ప్రాణం తీయదు,
వాటన్నిటి నుండి కాపాడేది ఎవరు అంటే దైవమే కాపాడేది, ఆ దైవం. అందుకని ఈ వాక్యాన్ని నేను చదువుతాను. మొదటి 2 వచనాలు నాతో చదవండి, తర్వాత నేను మీకు మిగిలిన వచనాన్ని చదువుతాను. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. వినండి, జాగ్రత్తగా చదువుతాను ఇప్పుడు. ఆయన నీ పాదమును తొట్టుననివ్వడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండెను. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవాయే నిన్ను కాపాడును. ఉంటాను మరి, సెలవు.